తెలంగాణలో నేటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ. దీనిలో భాగంగా నేటి నుంచి రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు, బిఎల్ఓలు ఇంటింటా తిరిగి ఈ ఫారాలను పంపిణీ. ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఏ విధంగా పూరించాలో చూద్దాం. ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ బాక్సులో ఇది ప్రీ ప్రింటెడ్ ఏరియా. ఇందులో ఓటర్ యొక్క వివరాలు అనగా ఓటర్ పేరు, ఎపిక్ కార్డ్ నంబరు, చిరునామా, ఫోటో తదితర వివరాలు ముద్రించి ఉంటాయి. ఓల్డ్ ఫోటో ముద్రించబడి ఉంటుంది. ఇప్పుడు మనం దానికి కొత్తగా వైట్ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఫోటోను అతికించవలసి ఉంటుంది. ఫారంపై అతికించవలసి ఉంటుంది. ఈ ఫామ్ కనుక చూసినట్లయితే ఇది బాక్స్ 1గా విభజించుకోవాలి, ఇది బాక్స్ 2గా విభజించుకోవాలి, బాక్స్ 3గా విభజించుకోవాలి. 2002లో మీకు గనక ఓటు ఉన్నట్లయితే 2002 ఓటర్ లిస్టులో మీ పేరు కనుక ఉన్నట్లయితే ఇక్కడ వివరాలను నింపవలెను. ఇక్కడ ఎలక్టరల్ నేమ్ అంటే ఓటర్ నేమ్, ఎపిక్ కార్డ్ నంబర్, రిలేటివ్స్ నేమ్స్, రిలేషన్షిప్ వాళ్ళతోని బంధుత్వం, నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నేమ్, స్టేట్ నేమ్, అకౌంట్, ఏసీ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పేరు, నెక్స్ట్ ఏసీ నంబర్ అంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నంబర్, పార్ట్ నంబర్, సీరియల్ నంబర్. అప్పటి ఓటర్ లిస్టులో సీరియల్ నంబర్ను పూరించవలను. ఇది 2002లో ఓటర్ లిస్టులో పేరు ఉంటే ఇక్కడ మీ వివరాలను నింపవలను. ఈ బాక్స్ 2లో మీ యొక్క అమ్మ, నాన్న, మీ తాత, మీ అమ్మ అంటే మీ అమ్మ, నాన్న, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్ వారి వివరాలు 2002లో ఓటర్ లిస్టులో ఉంటే వాళ్ళతోని ఎవరిదో ఒకటి వివరాలు ఇక్కడ నింపవలను. నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నది ఉందనుకోండి, మీ నాన్న పేరు రాస్తారు ఇక్కడ. ఎపిక్ కార్డ్ నంబర్ మీ నాన్న ఎపిక్ కార్డ్ నంబర్. రిలేటివ్స్ నేమ్ మీ నాన్న యొక్క నాన్న పేరు ఇక్కడ రాస్తావు. రిలేటివ్స్ నేమ్స్ అంటే. రిలేషన్షిప్ ఇక్కడ మీదికి ఏమవుతాడు, ఇక్కడ నాన్న అవుతాడు. ఓకే. డిస్ట్రిక్ట్ నింపుతాం, స్టేట్ ఫిలప్ చేస్తాం, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ అసెంబ్లీ నియోజకవర్గం పేరు రాస్తాం, నియోజకవర్గం యొక్క నంబర్ రాస్తాం, పార్ట్ నంబర్ రాస్తాం. 2002లో మీ నాన్న యొక్క ఓటర్ లిస్టులో సీరియల్ నంబర్ ఇక్కడ రాస్తాం. ఈ విధంగా నింపవలను. అలాగే బాక్స్ 3లో మనం ఏం నింపాలంటే ఓటర్ యొక్క పైన ఎవరైతే ఓటర్ ఉన్నాడో ఈ ఓటర్ యొక్క ప్రస్తుత వివరాలు బాక్స్ 3లో నింపవలను. బాక్స్ 3లో డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ నింపాలి. తర్వాత ఆధార్ నంబర్. ఆధార్ అనేది ఆప్షనల్, ఉంటే ఇవ్వచ్చు లేకుంటే లేదు. మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్ ఫాదర్ నేమ్ రాయాలి. ఫాదర్ యొక్క ఎపిక్ కార్డ్ నంబర్ రాయాలి. అవి అవైలబుల్ ఉంటే రాయవచ్చు. మదర్ నేమ్ రాయాలి. మదర్ యొక్క ఎపిక్ కార్డ్ మీకు అందుబాటులో ఉంటే కనుక రాయండి. స్పౌస్ నేమ్ మీ యొక్క భార్య కానీ భర్త కానీ పేరు ఉంటే వాళ్ళ పేరు రాయాలి. నెక్స్ట్ స్పౌస్ యొక్క అంటే మీ భార్య కానీ భర్త కానీ వాళ్ళ యొక్క ఎపిక్ నంబర్ అంటే ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటే ఈ విధంగా ఈ బాక్స్లో రాయాలి. రాసి ఇక్కడ ఓటరు
సైన్ చేయవలెను. ఓటరు సైన్ లేదా వేలిముద్ర చేసి ఇవ్వవలెను. అప్పుడు బిఎల్ఓ కూడా మనకు సైన్ చేసి ఒక కాపీని మనకిస్తాడు. ఒక కాపీని తన వెంబట తీసుకెళ్తాడు. 2002లో మీకు కనుక ఓటు హక్కు ఉన్నట్లయితే, ఓటర్ లిస్ట్లో ఉన్నట్లయితే బాక్స్ 1 ఫిలప్ చేయాలి. అలాగే బాక్స్ 3 ఫిలప్ చేయాలి. బాక్స్ 2ను ఫిలప్ చేయరాదు. నెక్స్ట్ 2002లో మీకు కనుక ఓటు హక్కు లేకపోతే, ఓటర్ లిస్ట్లో పేరు లేకపోతే బాక్స్ 2ను నింపాలి. బాక్స్ 3 కూడా నింపాలి. బాక్స్ 1 నింపనవసరం లేదు. ఈ విధంగా 2 ఫారాలను పూరించి ఒక కాపీని సంబంధిత బిఎల్ఓకు జూలై 24 లోపట అందించాలి. అలాగా అందిస్తే మీ యొక్క పేరు జూలై 31న ప్రచురించే ముసాయిదా ఓటర్ జాబితాలో మీ పేరు వస్తుంది.